హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా గేమ్ చేంజర్ కి 50 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి 50 రోజులు మిగిలి ఉన్న సందర్భంగా 50 డేస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ నేను ఇక్కడ మీకు వేస్తాను. నిజంగా ఈ పోస్టర్ చూస్తూ ఉంటే రంగస్థలం రోజులు గుర్తొస్తున్నాయి. చిట్టిబాబు సైకిల్ ఎక్కిన తర్వాత ఎటువంటి విధ్వంసం, ఎటువంటి చరిత్ర సృష్టించాడో రికార్డుల పరంగా కానివ్వండి, నటన పరంగా కానివ్వండి, నాకు తెలిసి ఈ పోస్టర్ చూసిన తర్వాత నాకు రంగస్థలం వైబ్స్ వస్తున్నాయి. నిజంగా ఒక చిట్టిబాబు, ఒక అప్పన్న, నిజంగా వీళ్ళిద్దరు పాత్రలు కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి క్యారెక్టర్స్. అప్పన్న సైకిల్ తొక్కుతున్నటువంటి ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉండబోతుంది. అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఈ సైకిల్ కూడా మీరు గమనిస్తే సైకిల్కి ముందు హెడ్ లైట్ ఉంది. అంటే మనకి 90s, 80sలో, 1990sలో, 70sలో సైకిల్స్కి ముందు లైట్స్ ఉండేవి అనమాట. సో బాగా క్యాప్చర్ చేశారు శంకర్ గారు. అంటే ఒక క్యారెక్టర్ ఒక పీరియడ్లో జరుగుతూ ఉంటుంది. సో ఆ 70s, 80s కైండ్ ఆఫ్ పీరియడ్లో జరిగేటువంటి క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్. పోస్టర్ అయితే చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి ఒక అప్పన్న క్యారెక్టర్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మన అంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టే ఈ క్యారెక్టర్కి నత్తి ఉండబోతుందని చెప్పేసి. సో నత్తిలో ఉండేటువంటి ఆ క్యారెక్టర్ తాలూకు ఆ పర్ఫార్మెన్స్ కానీ రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారట. ఆయన ఆ అప్పన్న క్యారెక్టర్ పక్కన క్యారెక్టర్ పోషించినటువంటి చాలా మంది చెప్పారు ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్న క్యారెక్టర్ అని చెప్పేసి. సో గేమ్ చేంజర్లో డ్యూయల్ రోల్ యాక్ట్ చేశారు. ఒకటి ఐఏఎస్ రామనందన్ క్యారెక్టర్ అయితే, ఇంకొకటి అప్పన్న క్యారెక్టర్. సో అప్పన్న క్యారెక్టర్ హార్ట్ ఆఫ్ ది మూవీ. ఈ పోస్టర్ చూసిన తర్వాత రంగస్థలం రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. రంగస్థలం ఏదైతే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిందో, స్టిల్ ఇప్పటికీ కూడా ఆడియన్స్ హార్ట్స్లో చిట్టిబాబు అనేటువంటి క్యారెక్టర్ అలా ఉండిపోయింది. అటువంటి క్యారెక్టర్ మళ్ళీ పోషిస్తున్నారు అప్పన్న. అంతకు మించి ఉండబోతుంది. మరొకసారి ఆ విలేజ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చేసారు రామ్ చరణ్ గారు. సో పోస్టర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? మీకు ఈ క్యారెక్టర్ నుంచి ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.